హలో అండి. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో ఏం చదవాలి, ఎలా చదవాలి, ఏమేం టాపిక్స్ ఉంటాయి అనేవి కొంతమందికి కొంచెం కన్ఫ్యూజన్గా ఉందండి. ఏ టాపిక్స్ చదవాలి, ఏపీలో ఏమేం టాపిక్స్ ఉంటాయి, తెలంగాణలో ఏమేం టాపిక్స్ ఉంటాయి అనేది ఈ వీడియోలో క్లియర్గా నేను చెప్పడానికి ట్రై చేస్తా అండి. సో ఈ టాపిక్స్ని బట్టి మీ స్టేట్లలో చదువుకుంటే మీ టైం అనేది సేవ్ అవుతుంది. ఓకే, ఫస్ట్ చూద్దాము. ఏపీ డిఎస్సి వాళ్ళు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కి ఎలా చదవాలో చూద్దాం. డిఎస్సిలో మనకి 10 మార్క్స్ మీద పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ నుండి వస్తాయండి. అయితే టోటల్గా 20 క్వశ్చన్స్ మనకి ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి విద్య యొక్క చరిత్ర. భారతదేశంలో విద్యా విధానం గురించి పూర్వ వేదకాలం నుండి అండ్ స్వతంత్రం అనంతర విద్యా కమిటీలు కమిషన్ల వరకు కూడా అన్నీ కూడా చదవాలండి. సో ఇది తెలంగాణకైనా ఏపీకైనా కామన్ సిలబస్. ఇక్కడ ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ 1992 వరకు విద్య యొక్క చరిత్ర గురించి నేర్చుకోవాలి. అండ్ దాని తర్వాత ఉపాధ్యాయ సాధికారత సెకండ్ చాప్టర్లో ఉందండి. టీచర్ ఎంపవర్మెంట్, ఉపాధ్యాయుని అర్థం, ప్రభావితం చేసే అంశాలు, ఉపాధ్యాయ వృత్తి నియమావళి, ప్రేరణ, ఉపాధ్యాయ సంఘాలు, జాతీయ రాష్ట్ర స్థాయిలో పనిచేస్తున్న ఉపాధ్యాయ విద్యా సంస్థలేంటి, అండ్ ఉపాధ్యాయుని వృత్తిపరమైన అభివృద్ధి, పాఠశాలలో నిర్వహించే రికార్డులు, రిజిస్టర్ల గురించి సెకండ్ చాప్టర్లో ఉపాధ్యాయ సాధికారతలో చదవాలి. అండ్ దాని తర్వాత మూడవదిగా సమకాలీన భారతదేశంలో విద్య. ఇక్కడ వచ్చేసి ఏపెప్, డిపెప్, ఎస్ఎస్ఏ సర్వశిక్ష అభియాన్, ఆర్ఎంఎస్ఏ అండ్ మోడల్ స్కూల్స్ గురించి, నెప్జెల్ గురించి అండ్ అలాగే కేజీబీవి వీటన్నిటి గురించి తప్పకుండా ఆంధ్ర వాళ్ళు నేర్చుకోవాలండి. అండ్ అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యా పథకాల గురించి నేర్చుకోవాలి. అండ్ దాని తర్వాత విద్యకు సంబంధించిన చట్టాలు, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 అండ్ అలాగే బాలల హక్కులు, 2005 సమాచార హక్కు, మానవ హక్కులు, ఇవన్నీ కూడా చట్టాల గురించి నేర్చుకోవాలి. అండ్ నెక్స్ట్ భారతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 గురించి నేర్చుకోవాలి. నూతన జాతీయ విద్యా విధానం 2020 గురించి నేర్చుకోవాలి. ఇక్కడ వరకు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ గురించి అయిపోతుంది. అండ్ దాని తర్వాత విద్యా మన విజ్ఞాన శాస్త్రంలో పెరుగుదల వికాసం, పరిణితి, స్వభావం, అర్థం, పరిధి, సూత్రాలు ఇవన్నీ కూడా నేర్చుకొని అండ్ వివిధ దశలలో వికాసం, శైశవ దశ, పూర్వదశ, ఉత్తర బాల్య దశ, యవ్వనారంభ దశ, కౌమర దశలు, ఈ దశలన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి, నేర్చుకోండి. అండ్ అలాగే జీన్ పియాజే, కోల్బర్గ్, నోమ్ చామ్స్కీ, కార్ల్ రోజెస్, ఎరిక్ ఎరిక్సన్, ఇక్కడ కార్ల్ రోజెస్ 6 స్థాయిలు 3 దశలు, వీటి గురించి కంపల్సరీ నేర్చుకోండి. ఎరిక్ ఎరిక్సన్ గురించి కూడా తప్పకుండా ఒక క్వశ్చన్ అయితే అడుగుతారండి టెట్లో కానీ డిఎస్సిలో కానీ. సో ఇది పెరుగుదల వికాసానికి సంబంధించిన టాపిక్స్. అండ్ తర్వాత వైయక్తిక భేదాలు, వ్యక్తంతర్గత వైయక్తిక భేదాల గురించి తప్పకుండా ఒక క్వశ్చన్ అయితే అడుగుతారండి. ఇంట్రా అనేది ఇంగ్లీష్లో. 2 వ్యక్తుల మధ్య భేదం ఉంటే అది వ్యక్తంతర, ఒకే వ్యక్తిలో ఉంటే అది వ్యక్తంతర్గత అనే దాన్ని గుర్తుంచుకోవాలి. అండ్ దాని తర్వాత ప్రజ్ఞ యొక్క రకాలు, ప్రజ్ఞా మాపనం, ప్రజ్ఞా లబ్ధి, సిద్ధాంతాలు, పరీక్షలు, బహుళ ప్రజ్ఞ, ఉద్వేగాత్మక ప్రజ్ఞ, ఈ ప్రజ్ఞకు సంబంధించిన పరీక్షలన్నీ కూడా నేర్చుకోవాలి. నెక్స్ట్ సహజ సామర్థ్యాలు, వైఖరులు, అభిరుచులు, అలవాట్లు, సృజనాత్మకత, ఇవన్నీ కూడా వైయక్తిక భేదాల్లో ఉన్న టాపిక్స్. నెక్స్ట్ వచ్చేసి అభ్యసనం గురించి. అభ్యాసనం యొక్క అర్థం, లక్షణాలు, నిర్వచనాలు, అభ్యాసన రకాలు, అభ్యాసన వక్రరేఖ అండ్ అభ్యాసన బదలాయింపు రకాలు, సిద్ధాంతాలు, ఇక్కడ మొత్తం కూడా అభ్యాసనానికి సంబంధించి నేర్చుకోవాలండి. నెక్స్ట్ వచ్చే స్మృతి విస్మృతి గురించి కూడా నేర్చుకోవాలి. ప్రత్యేక అవసరాలు గల విద్య, ఇది కూడా నేర్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మూర్తిమత్వం స్వభావం, లక్షణాలు, గ్రంథులు, అంచనా వేసే పద్ధతులు, సిద్ధాంతాలు, రక్షక తంత్రాలు, సంఘర్షణ, మానసిక ఆరోగ్యం, సర్దుబాటు, ఉద్వేగాత్మక ప్రజ్ఞ, ఒత్తిడి. సో మూర్తిమత్వం గురించి కూడా నేర్చుకోవాలి. సో ఇదండి ఏపీడిఎస్సి వాళ్ళు నేర్చుకోవాల్సిన టాపిక్స్ అన్నమాట. ఇప్పుడు తెలంగాణ వాళ్ళకి ఏ టాపిక్స్ ఉన్నాయో చూద్దాము. విద్యా దృక్పథాలు సేమ్ తెలంగాణలో కూడా 10 మార్క్స్ 20 క్వశ్చన్స్ అండి.
భారతదేశంలో విద్య యొక్క చారిత్రక అభివృద్ధి నిర్వచనాలు, స్వతంత్ర పూర్వం నుండి స్వతంత్ర అనంతర వరకు కమిటీలు, కమిషన్లు, వేదకాలం, మధ్యకాలం అండ్ ఆధునిక కాలంలో విద్యలో ఉన్న అన్నీ కూడా నేర్చుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి విద్యా తత్వశాస్త్రం. ఇందులో తెలంగాణ వారికి మాత్రమే స్వామి వివేకానంద, మహాత్మా గాంధీ, అంబేద్కర్, జిడ్డు కృష్ణమూర్తి, గిజుభాయ్ బదేగా, రూసో వీరందరి గురించి ఉన్నాయండి. అండ్ ఉపాధ్యాయుని వృత్తిపరమైన నియమావళి వీటి గురించి కూడా ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ మూడవది విద్యా సామాజిక శాస్త్రం. సో ఇక్కడ వచ్చేసి విద్య యొక్క సామాజిక సంస్థలేంటి, గృహము, సమవయస్కుల బృందం, పాఠశాల, సమాజం, మతం. సో వీటి గురించి ఉందండి. ఇది ఒక్కసారి చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బాలల మనోవిజ్ఞాన శాస్త్రం. తెలంగాణ వారికైనా ఏపీ వాళ్ళకైనా సేమ్ అండి. ఇక్కడ పెరుగుదల, వికాసం, పియాజే, ఎరిక్ ఎరిక్సన్, నోమ్ చామ్స్కీ, కోల్బర్గ్, వికాస కృత్యాలు, కాలు రోజస్ ఎస్ఏ వారికి మాత్రమే. అండ్ దాని తర్వాత సహజ సామర్థ్యాలు కానీ, వైయక్తిక భేదాలు కానీ, అభిరుచి, ప్రజ్ఞ, ఆలోచన, వైఖరి ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ అలాగే అభ్యసనానికి సంబంధించి భావన, లక్షణాలు, నిర్వచనాలు అండ్ అలాగే ప్రేరణ, స్మృతి, విస్మృతి, యత్నదోష, శాస్త్రీయ నిబంధన, కార్యసాధక నిబంధన, అంతర్దృష్టి, బండూరా, వైగోట్స్కీ, సాంఘిక సాంస్కృతిక అభ్యసనం ఇవన్నీ కూడా తెలంగాణ వారికి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాలుగవది ఉపాధ్యాయ వృత్తిపరమైన అభివృద్ధి. ఇక్కడ వచ్చేసి ఒక వృత్తిగా బోధన, వివిధ దశల్లో వృత్తిపరమైన అభివృద్ధి, వృత్తిపూర్వక వృత్యంతర అభివృద్ధి, దూర విద్య, ఆన్లైన్, పాఠశాల ఆధారిత చర్యాత్మక పరిశోధన, ఎన్సిఎఫ్ 2005, ఎన్సిఎఫ్టిఈ 2009, ఎన్ఈపి 2020, ఎన్సిఎఫ్ఎస్సి 2023. ఉపాధ్యాయ స్వయం ప్రతిపత్తి, జవాబుదారీతనం, ఉపాధ్యాయ విద్యకు సంబంధించిన సంస్థలు ఎన్సిఆర్టీ, ఎన్సిటిఈ, ఆర్సిఐ, ఎస్ఈఆర్టీ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ సమకాలీన భారతీయ సమాజంలో విద్య, పర్యావరణ విద్య. సో ఇక్కడ నేను టిక్ చేసిన అన్నీ కూడా సేమ్ ఆంధ్ర వాళ్ళకి, తెలంగాణ వాళ్ళకి సేమ్ ఉంటాయండి. కాకపోతే ఇక్కడ చట్టాలు, హక్కులు అనేది వారికి సపరేట్గా ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి సమకాలీన భారతదేశంలోనే విద్యా హక్కు చట్టం 2009, బాలల హక్కులు, మానవ హక్కులు, ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ 2016, ఆర్టికల్స్, రాజ్యాంగ ఆర్టికల్స్, పర్యావరణానికి, జనాభా విద్య. సో ఇవన్నీ కూడా ఒకటే చాప్టర్లో ఇచ్చారు. సో ఇంతవరకు తెలంగాణకు సంబంధించిన సిలబస్ అండి. ఈ వీడియో కొందరికి యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.